టీడీపీ మహానాడులో ఇవాళ వెరైటీ వంటకాలు వడ్డించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు ఇష్టమైన పాల తాలికలు, అరిసెలు, జున్ను లాంటి వంటకాలను వడ్డించారు నిర్వాహకులు. 26 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయడంపై నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మే 28 ఈ తేదీకి ఎంతో ప్రత్యేకం ఉంది. ముఖ్యంగా మహానాడులో ప్రతిసారి మే 28వ తేదీ అంటే కనుక టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈరోజు మహానాడులో ప్రత్యేకంగా ఎన్నో రకాల వంటకాలు కూడా చేస్తారు. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్కి ఏదైతే ఇష్టమైన ఆహారం ఉంటుందో వాటిలన్నింటినీ కూడా వండి వడ్డిస్తారు. ప్రత్యేకంగా మనం చూస్తే కనుక ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత గారు అలాగే పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ వంటకాలు ఎలా ఉన్నాయనేది కూడా టేస్ట్ చేస్తున్నారు. అలాగే దగ్గరుండి కూడా అందరికీ వడ్డిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తే కనుక ఎన్టీఆర్కి ఎంతో ప్రీతికరమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా పాల తాలూకులు అవ్వచ్చు, అలాగే అరిసెలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి ఎంతో ప్రీతికరమైంది. అలాగే బెల్లం జున్ను, ప్రధానంగా స్వర్గీయ ఎన్టీఆర్కి బెల్లం జున్ను అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం మనతో పాటు మంత్రి సునీత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, వంటశాలకు వచ్చారు, ఇక్కడికి అంటే భోజనాల దగ్గర కూడా వచ్చారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రధానంగా అసలు ఇవాళ ఎన్టీఆర్ గారికి ఇష్టమైనవి కదా, ఏం చెప్పండి? నాకు సంతోషం అనేది కాదు, కార్యకర్తలు అందరినీ కూడా అడుగుతున్నాను నిన్నటి నుంచి. భోజనాలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా బాగా, ఏ మీటింగుల్లోని ఎక్కడ కూడా మహానాడులో కూడా చేయలేదు. అంతకంటే బ్రహ్మాండంగా విశాఖపట్నంలో జరిగిన మహానాడులో చాలా బాగా మంచి రకరకాలు పెట్టారని చెప్పారు. ఈ రోజు చూస్తే ఎన్టీ రామారావు సార్కి పెద్దానికి ఏవైతే ఇష్టం ఉన్నాయో ఇష్టమైన వంటకాలన్నీ కూడా వండి 26 రకాల వంటకాలు వండి వచ్చిన కార్యకర్తలకు కానీ మన ప్రెస్ కానీ మాకందరికీ కూడా వడ్డిచ్చిన దానికి ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజల్ని కానీ, లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్య నాయకులు అందరూ కూడా, ఎంపీలు అందరూ కూడా కలిసి మంచిగా ఏర్పాటు చేసేది. ఇది ఏర్పాటు చేసేది ఒక ఎత్తు అయితే, ఈ వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు ఇంకా బాగా గ్రాండ్గా ఒప్పుకోవాలి. వాళ్ళు కూడా చాలా చక్కగా ఒక బాధ్యతగా తీసుకొని మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చిన తర్వాత వడ్డిచ్చే భోజనం కానీ వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా మేము చక్కగా చూడాలని ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్స్ చాలా బాగా పనిచేసిన దానికి ప్రత్యేకంగా పార్టీ తరఫున, నా కుటుంబం తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజునే మీరు కూడా పుట్టారు. ఎన్టీవీ తరఫున మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మేడం, మీరు అంటే మనం చూడొచ్చు ఈ మహానాడు వేదికగా ఎన్టీఆర్ జయంతి అలాగే పుట్టినరోజు వేడుకలతో పాటు మంత్రి పరిటాల సునీత గారి పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు పెద్దల సుజాత గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా ఉన్నాయి టేస్ట్లు అవి ఎలా? ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు అండి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున అందరం కూడా ఎలా ఉన్నామంటే, ఆనాడు అన్నగారు పార్టీ పెట్టడం బట్టే, తెలుగుదేశం పార్టీ పెట్టడం బట్టే ఈ రోజున 36వ మహానాడు వైజాగ్లో మనం చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. అన్నగారికి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా పెట్టారు. ముఖ్యంగా ఇంత బాగా మహానాడు ఏర్పాట్లు చేసినటువంటి వైజాగ్ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సహకరించిన వాళ్ళకి కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, వంట చేసిన వాళ్ళకి కానివ్వండి, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, అందరూ కూడా కింద స్థాయి వరకు ఎంతో మంది బాగా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఇంత బాగా అరేంజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మినిస్ట్రీ గారు, నా ఫ్రెండ్ సునీతమ్మ బర్త్డే కూడా ఈరోజు అన్నగారు పుట్టిన రోజులో మన సునీతమ్మ గారు పుట్టడం కూడా చాలా సంతోషం. సార్, మీరు చెప్పండి సార్, మీకు పార్టీ మొదటి నుంచి కూడా మీకు అనుబంధం ఉంది. ఎన్టీఆర్ గారు అంటే ప్రత్యేకంగా ఈ వంటకాలకు సంబంధించి ఎలా ఉంది? ఎన్టీ రామారావు గారు భోజన ప్రియుడు. ఆయన తింటూ మనం తినిపించేవారు. అందులో ఆయనకి బాగా ఇష్టం జున్ను వండించి క్యాబినెట్ లో పట్టుకెళ్లి అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆయనకు ఉత్తరాంధ్ర వంటలంటే బెల్లం తాలికలన్నా, పాలముంజలన్నా, ముఖ్యంగా అరిసెలంటే మహాప్రీతి. ఆయన తినేవారు, తినిపించేవారు. అలాంటి మహానుభావుడు పుట్టినరోజున మా పార్టీ వాళ్ళందరూ కూడా ఏది ఇష్టమో అది పెట్టాలంటారు. పుట్టినరోజున మూలన మనం పెడుతుంటాం మా తల్లిదండ్రులకి. అలా మా తల్లిదండ్రులు ఎన్టీ రామారావు, బసవతారకమ్మ గారు, వారి పుట్టినరోజున ఎన్టీ రామారావు రోజున అరిసెలు పెట్టిన ఘనత మా పార్టీ నాయకులు దక్కింది. మాకు రామారావు గారు గుర్తుకొస్తున్నారు, జ్ఞప్తికొస్తున్నారు. ఆ మహానుభావుడితో భోంచేసిన తృప్తి మాకు కలుగుతుంది. మహానాడులో అత్యద్భుతంగా అంటే పార్టీ దిశానిర్దేశాన్ని నిర్ణయిస్తూనే అలాగే ఎన్టీఆర్ అంటే పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ జయంతి పుట్టినరోజు వేడుకలను కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా
ఈ వంటకాలు ఆయనకి ఏదైతే ఇష్టమైందో అలాంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణం రెండో రోజు నందమూరి తారక రామారావు గారికి ఇష్టమైన వంట ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటితో ఒక రుచికరమైన విందుతో ఇక్కడ కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్ ఎన్టీవీ, విశాఖపట్నం.